జై గురుదత్తమ్మ. జై గురుదత్త అండి. నీలిమ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. ఇంకా స్పెషల్గా చెప్పాలి అంటే ఇంత చిన్న పరిచయంలో ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేస్తున్నందుకు యాక్చువల్లీ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టీమ్ అండి. నాకు అంటే మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకు ఇప్పుడు ఏది స్టార్ట్ చేసినా అన్నిటికీ అప్పాజీ, సో తనకి ప్రణామ్స్ సచ్చినందుకు స్వామికి. సో మన పరిచయం చిన్నది కానీ రీసెంట్గా మిమ్మల్ని గుళ్ళో చూసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ శివరాత్రి రోజు చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో హనుమంతుడి గుడిలో స్వామికి అప్పాజీ పెట్టిన గుడిలో అట్లాంటి ఆపర్చునిటీ రావడము చాలా అదృష్టం ఉండాలి. సో మీరు అలా పర్ఫామ్ చేసినందుకు ఇంకా ఆ స్పెషల్ డే రోజు సో వెరీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. చాలా ఎంజాయ్ చేసాము. దాని గురించి కొంచెం చెప్పండి, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా అంటే నేను డాలస్ డాన్సెస్ గ్రూప్లో ఉన్నానమాట. దాంట్లో అలా టీచర్స్ అందరూ డాలస్ డాన్సెస్ గ్రూప్లో టీచర్స్ అందరూ ఉంటారు, డాలస్లో ఉన్న టీచర్స్ అందరూ. సో ఒకరోజు ఇలా మెసేజ్ ఫార్వర్డ్ అయింది, అంటే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఈ శివరాత్రి రోజు పర్ఫామ్ చేయొచ్చని. సో అలాగా అప్పుడు నేను పేరు ఇచ్చాను. ఇట్స్ లైక్ మార్నింగ్ 2:15కి ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ అని చెప్పారు. బట్ ఐ డెంట్ థింక్, ఐ వాజ్ వెయిటింగ్, అంటే నేను వెయిట్ చేస్తున్నాను ఆ హనుమంతుడి గుళ్ళో ఇవ్వడానికి, కార్యసిద్ధ హనుమాన్ టెంపుల్లో. వచ్చి ఇక్కడ 2 ఏళ్ళు అయింది, కానీ ఐ వాంట్ టు గివ్ హనుమాన్ టెంపుల్లో అనుకున్నాను, కానీ అది ఈ రూపంగా వస్తుందని అనుకోలేదు. సో ఇది నా బిలీఫ్. మనం గట్టిగా అనుకుంటే ఎన్నేళ్ళు అని కాదు, ఆ తండ్రికి మనం అనుకునే సంకల్పాన్ని బట్టి తను ఏదో విధంగా ఇస్తారు. సో నా బిలీఫ్ అదే. మీరు 2 ఏళ్ళు అయినా కూడా తను ఇంత తొందరగా మీకు అంత స్పెషల్ డే రోజు అప్పాజీ కరుణ, అది దేవుడి దయ, అంతేనండి. కానీ ఆ రోజు మీరు ఏదైతే పీసెస్ చేశారో, లైక్ 2-3 పీసెస్ చేశారు కదా, ఆ పీసెస్ గురించి లైక్ దాని భావము ఆ రోజు ప్రదర్శించిన దాని గురించి కొంచెం చెప్పండి. ఆ రోజు యాక్చువల్గా శంభో నటరాజు మీద సాంగ్ మీద చేసామండి. అది యాక్చువల్గా భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నేను ఒకదాన్ని ఉన్నాను. సో ఫస్ట్లో ఒకళ్ళు చేద్దాం అనుకున్నారు కానీ డ్రాప్ అయ్యారు. బట్ నేను ఇంకా ఒక 4 భరతనాట్యం టీచర్స్, ఇంకా 3 కూచిపూడి టీచర్స్ అందరం కలిసి, అంటే ఐ థింక్ హార్డ్లీ మేము ఒక 4 hours ప్రాక్టీస్ చేసామండి ఈ పర్ఫార్మెన్స్కి. చాలా బాగుంది. అంటే లైక్ నిజంగానే అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇలా అంటే కర్ణాటిక్ మ్యూజిక్తో ఒడిస్సీ ట్రై చేశాను. ఇంకెప్పుడు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు నేను. యూజువల్లీ ఎలా ఉంటుంది యాక్చువల్గా ఒడిస్సీ మ్యూజిక్ దాని ఓన్ మ్యూజిక్ ఉంది ఒడిస్సీకి. సో ఎలాగో సప్తతాళాలు ఎలాగో సేమ్ అది ఉంటుంది, కానీ ఒడిస్సీ మ్యూజిక్ డిఫరెంట్ ఉంటుంది, కొంచెం కెంత తాళం యాడ్ అయ్యి ఉంటుంది దాంట్లో. సో అది డిఫరెంట్ స్లోగా ఉంటుంది. సో కానీ ఈ కర్ణాటిక్ మ్యూజిక్తో చేయడం అన్నది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. బట్ దాంట్లో ఆ మ్యూజిక్లో ఒడిస్సీ స్టెప్స్ కంపోజ్ చేయడం, వాళ్ళు కూచిపూడి భరతనాట్యం చేస్తారు, నేను ఒడిస్సీ స్టెప్స్ చేస్తాను. సో కొంతవరకు అందరిది మ్యాచ్ అవ్వాలి కొంత, అండ్ యూ కెన్ డూ యువర్ ఓన్ ఆల్సో. అంటే అక్కడక్కడ మ్యాచింగ్ చూసుకుంటే సరిపోతుంది. బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ విత్ ద అదర్ డాన్సెస్. ఆ పాటకి మీరు ఆ రోజు వేసిన డాన్స్కి దాని భావము, ఇప్పుడు శివుణ్ణి పొగుడుతున్నట్టుగానా, తన గురించి మాట్లాడుతున్నట్టుగా ఆ పాటకి మీరు వేసిందాన్ని? అది యాక్చువల్గా ఏంటంటే మొత్తం శివ ఫ్యామిలీని చూపించినట్టు. సో వీ స్టార్టెడ్ విత్ ముందు మంగళం, దెన్ తర్వాత లైక్ దెన్ ఐ స్టార్టెడ్ విత్ గణేష. ఐ గాట్ గణేష రోల్. దెన్ అదర్ పీపుల్ డిడ్ పార్వతీ దేవి, దెన్ లైక్ మురుగన్, లైక్ దట్ మొత్తం అందరు శివ ఫ్యామిలీది మేము చేసామన్నమాట. వెరీ నైస్. సో అందరూ బాగా ఎంజాయ్ చేసాం. సో
అక్కడి నుంచి పరిచయం కాకుండా నేను ఫస్ట్ మిమ్మల్ని చూసింది యాక్చువల్లీ ఈవెన్ బిఫోర్ దట్ మీరు పూర్తిగా మీ పేరు నాకు తెలుసు, కానీ ప్రేక్షకులకి మీ పూర్తి పేరు, మీరు ఇండియా నుంచి అక్కడి నుంచో అక్కడ అది చెప్పండి. నా పేరు నీలిమా చాగంటి అండి. సో చాగంటి గారి ఫ్యామిలీ చాగంటి గారి ఫ్యామిలీ అంటే మా అత్తయ్య గారికి కొంచెం తెలుసు, పరిచయం ఉంది. ఆయన ఫ్రెండ్స్ అంటే చాగంటి ఫ్యామిలీస్ అందరు కలిసి రుద్రాభిషేకం అది చేసుకునేవారు కాకినాడలో. సో అలా ఆవిడకి తెలుసు, నాకు తెలియదు కానీ. బట్ అంటే లైక్ ఒడిస్సీ డ్యాన్స్ మేము అంటే నేను నేర్చుకున్నాను ఒరిస్సాలో. ఓకే, ఒరిస్సాలో నేర్చుకున్నాను. పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్లో పెరిగాను. కానీ 10th వరకు హైదరాబాద్లో ఉన్నాను. దాని తర్వాత నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది ఒడిస్సా. సో అక్కడ నేను ఒడిస్సీ నేర్చుకున్నాను అనమాట. హైదరాబాద్ పిల్ల ఒడిస్సీ నేర్చుకోవాలని ఎలా ఆ సంకల్పం? అదా యాక్చువల్గా చిన్నప్పటి నుంచి డ్యాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్. సో ప్రతి యాన్యువల్ ఫంక్షన్లో నేను కంపల్సరీ ఏదో ఒక నాటకమో డ్యాన్స్ చేసేదాన్ని స్కూల్లో. అండ్ మొత్తం ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫంక్షన్ మా స్కూల్లో, నేను హెచ్ఎంటీ స్కూల్లో చదువుకున్నానండి, అక్కడ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు కల్చరల్ ఈవెంట్స్ స్కూల్లో. సో ఐ యూస్ టు పార్టిసిపేట్. నేను ఏ పాట వచ్చినా చేసేసేదాన్ని. అంటే కానీ అవకాశం అప్పుడు ఉండేది కాదు, మేము సిటీకి చాలా దూరంగా ఉండేవాళ్ళము. సో అక్కడ గురువులు వాళ్ళందరూ చాలా దూరంగా ఉండేవారు, సిటీలో ఉండేవారు. సో అవకాశం రాలేదు. అమ్మకి ఇంట్రెస్ట్ ఉంది నాకు నేర్పించాలని. దాని తర్వాత 10th అయిన తర్వాత ఒడిస్సా వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్ చూశాను, ఇలా ఒడిస్సీ డ్యాన్స్ స్కూల్ ఉంది మా ఇంటి దగ్గరే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో. అక్కడ చూస్తే మా నాన్నగారిని అడిగాను. సో సరే వెళ్ళు అని చెప్పారు. అక్కడి నుంచి నా ఒడిస్సీ జర్నీ స్టార్ట్ అయిందండి. ఎన్ని ఏళ్ళకి మీరు స్టార్ట్ చేశారు? నాది యాక్చువల్గా అంటే వెన్ ఐ వాజ్ స్టార్టింగ్ +3 ఫస్ట్ ఇయర్, అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత. సో మై వెరీ లేట్ అనుకోవాలి యాక్చువల్గా. సో చిన్నప్పటి నుంచి చాలామంది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు, కానీ నేను నా కెరియర్ ఒడిస్సీలో స్టార్ట్ చేసింది 2002. మీరు అలా అంటున్నారు కానీ నేను చూసాను, నాకు పెద్ద ప్రావీణ్యం ఏమీ లేదు, కానీ నేను నేర్చుకుంటున్నా కదా అక్కడ కూడా పరిచయం. కానీ చూసినప్పుడు ఇప్పుడు మొన్న పర్ఫార్మెన్స్ కూడా మీరు చూసినప్పుడు చాలా అందంగా యూనో ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఆర్ట్ ఫామ్ కమ్స్ వెరీ నైస్, రైట్, అమాంగ్ మెనీ అదర్ గురూస్ దట్ ఐ నో ఆఫ్, రైట్, టీచర్స్ దట్ ఐ నో ఆఫ్ ఇన్ డాన్స్. సో ఎవ్రీబడి ఐ థింక్ ఈవెన్ దో ఒకే దానికి బిలాంగ్ అయినా కూడా ఇప్పుడు ఒడిస్సీ డ్యాన్స్కి ఎందరో గురువులను ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, దాంట్లో ఒక అందమైన ఇది ఉంటుంది. అది మీరు ప్రదర్శించినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. సో దెర్ ఈస్ అ స్పెషల్ బ్యూటీ ఇన్ దట్. సో వెరీ నైస్. సో అక్కడి నుంచి మరి యూఎస్ రావడం అదే మీరు అది కంప్లీట్గా దాని తర్వాత అంటే ఒడిస్సీ అక్కడ స్టార్ట్ చేశానండి మా ఒడిస్సాలో. దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అగైన్ అంటే పెళ్ళి కుదిరినప్పుడు చెప్పాను అనమాట, ఇలా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్ అని చెప్పాను. అండ్ హీ వాజ్ లిజనింగ్ దట్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు ద క్లాసెస్ అండ్ ఐఎమ్ గివింగ్ పర్ఫార్మెన్సెస్ ఎవ్రీవేర్. కానీ తనకి అంత ఇంట్రెస్ట్ అని తనకు తెలియదు. ఒకసారి నా పర్ఫార్మెన్స్ చూశాడు, ఆస్ట్రేలియాలో ఇచ్చాను నేను పెళ్ళైన తర్వాత. Then my performance, then he told that really you have a good talent, why don't you pursue seriously అని చెప్పారు. సో నేను అన్నాను 3 years ఆల్రెడీ కంప్లీట్ చేశాను, దాంట్లో another 2 years చేస్తే నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అంటే అప్పుడు యూ హ్యావ్ టు డెఫినెట్లీ పర్సూ చేయాలని చెప్పి తను ఎంకరేజ్ చేశారు. సో తనకి క్లాప్స్, ఎందుకంటే ఏ ఒక సేవలాగా దాన్ని మనం సపోర్ట్ చేసే మనస్తత్వం కూడా ఉండాలి. సో అది అమ్మవారి కరుణ, భగవంతుడి కరుణ ఉంటేనే తప్ప అది కాదు. సో మీరు ఇలా సేవ చేస్తున్నందుకు, తను మీకు సపోర్ట్ చేస్తున్నందుకు సో సూపర్ హ్యాపీ. సో మీరు హైదరాబాద్ నేర్చుకున్న తర్వాత ఎన్నెన్నో ఒరిస్సాలో నేర్చుకున్న తర్వాత రైట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు ఎన్నెన్నో చోట్ల మీరు వెళ్ళి ఉంటారు కదా, ఎన్నెన్నో చోట్ల మీరు అన్ని చోట్ల. సో మీరు హైదరాబాద్ నుంచి ఇంకేదైనా కంట్రీస్కి వెళ్ళి ఇటు వచ్చారా? అంటే అన్ని పెళ్ళైన తర్వాత తన అంటే మా ఆయన ప్రొఫైల్ సో వేరే కంట్రీలు తిరిగే ప్రొఫైల్. సో అలా ఆస్ట్రేలియా, దుబాయ్,
ఓ తనతో పాటు వెళ్ళి అక్కడ చేశాను. తనతో పాటు ఆస్ట్రేలియాలో కూడా చేశాను, దుబాయ్లో కూడా చేశాను. సో ఈ ఆస్ట్రేలియాలో మీరు చేసింది ఏదైనా ఆర్గనైజేషన్కి చేశారా? అంటే దాని గురించి కొంచెం అక్కడ నిలాక్షి బోరా అని ఒక ఒడిస్సీ డాన్సర్ ఉన్నారు. షీజ్ అస్సామీ. ఆవిడ అంటే నేను మా ఆయన యాక్చువల్లీ ఎత్తికారు నా కోసమే. సో ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు, ఒడిస్సీ డ్యాన్స్ ఉన్నారు, ఆవిడ దగ్గరికి వెళ్తావా నేర్చుకుంటావా అని అంటే యా డెఫినెట్లీ అని. చాలా దూరం మెట్రోలో వెళ్ళేదాన్ని క్లాస్కి వీక్లీ. ఆవిడ మీరు నేర్పిస్తారా, నాకు ఇంకా 2 years ఉంది, నాది అయిపోతుంది అంటే యా ఐ విల్ హెల్ప్ యూ అన్నారు. సో అక్కడ చేసి పర్ఫార్మెన్స్లు ఇచ్చాను, ఆవిడతో నేర్పిస్తానన్నారు. పర్ఫార్మెన్స్లో ఇవ్వడం సరిపోయింది. నేర్చుకుందాం అనేసరికి చిన్నవాడు బాబు కన్సీవ్ అయ్యాను. సో ఇంకా మళ్ళీ బ్రేక్ వచ్చింది 1 year. దెన్ వీ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఆ 1 year మళ్ళీ డెలివరీ టైంలో బ్రేక్ వచ్చింది. మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాం. అక్కడి నుంచి బెంగళూరులో అగైన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ఒడిస్సీ విత్ మై గురు అమృత సాహు. అమృత సాహు షీ ఈజ్ మీరాదాస్ స్టూడెంట్. ఆవిడ నుంచి ఇంకా జర్నీ ఆవిడతో ఏంటో అంటే కలిసిన వేళ విశేషం ఏంటో తెలియదు, కానీ ఆవిడతో ఇంకా అలా ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఆవిడతో కొత్త ఐటమ్స్ నేర్చుకోవడము, ఆవిడ స్టూడెంట్స్కి ఇండియాలో ఆన్లైన్లో చెప్తాను. ఇప్పుడు కూడా ఇండియాలో ఆఫ్లైన్ చెప్పేదాన్ని, ఆన్లైన్ చెప్పేదాన్ని ఆవిడకున్న ఆన్లైన్ స్టూడెంట్స్కి. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ చెప్తున్నాను. సో ఆఫ్లైన్ సాధ్యం కాదు కదా. సో బెంగళూరులో అలా బోర్డ్ అండ్ పర్ఫార్మెన్స్లు, ఇంకా ఎగ్జామ్స్ అని, దాని తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. ఒక 2 years. ఇప్పుడు మీరు అన్న విధంగానే మన తాపత్రయం బట్టి ఉంటుంది, రైట్? సంకల్పం, మన సంకల్పం, దాంతోపాటు తోడ్పడే మన తాపత్రయం. వాళ్ళకి దగ్గర కావాలని, అది ఒక ఆర్ట్ ఫామ్లో కానీ ఏదో ఒక రూపంలో దానికి దగ్గర కావాలనే తాపత్రయం. ఇప్పుడు ఆ తాపత్రయమే మిమ్మల్ని తీసుకెళ్ళి తనకు పరిచయం చేసింది, మనం ఉండే తాపత్రయం బట్టి కదా. సో మనం స్వతహాగా నేర్చుకోవడం వేరు, ఒక గురువు సాంతిన్యం లైక్ వాళ్ళ ప్రెజెన్స్లో నేర్చుకోవడం వేరు. మీ ఎక్స్పీరియన్స్ అదర్ దాన్ మీ గ్రోత్, మీరు ఈ ప్రాసెస్ ఏదైతే దానితో పాటు మీ ఎక్స్పీరియన్స్ ఒక గురువులాగా దాని గురించి కొంచెం చెప్పండి. అంటే యాక్చువల్గా నేను ఆవిడ చాలా ఇన్స్పైర్ చేశారండి, అమృత సాహు. ఫస్ట్ నేను ప్రతిభా పండా అని భువనేశ్వర్లో నేర్చుకున్నాను, ఒడిస్సీ. అదొక స్కూల్, ఒక 300 స్టూడెంట్స్ ఉంటారు. సో అక్కడ ఎగ్జామ్లు ఇచ్చాను, ఆవిడ అక్కడ ఓల్డెన్ పర్ఫార్మెన్స్లు ఇచ్చాను, అన్ని చోట్లకి తీసుకెళ్ళారు. దాని తర్వాత అమృత సాహుతో మాత్రం డిఫరెంట్ జర్నీ అండి. ఆవిడ ఇంకా అంటే ఆవిడ ఇన్స్పిరేషన్ ఎక్కువ. అంటే ఆవిడని ప్రోత్సహిస్తారు ఎందుకంటే షీ హాజ్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అండి. ఆవిడ మెయిన్ మన ఆర్ట్ ఫామ్కి కావాల్సింది డిసిప్లినే. టాలెంట్ తర్వాత అండి, ఫస్ట్ డిసిప్లిన్, తర్వాత ఆటోమేటిక్గా మీకు విద్య వస్తుంది. సో రెగ్యులర్గా క్లాసెస్ చెప్తారు ఆవిడ. ఏ రోజు ఎన్ని ప్రోగ్రాంలు ఎన్ని చేసినా క్లాస్ మానరండి ఆవిడ. అండ్ దాట్ మేక్స్, నేను అలాంటి దాన్ని, నేను ప్రతిభా పండా దగ్గర నేర్చుకున్నప్పుడు కూడా క్లాసులు మానేదాన్ని కాదు. So at the same time, she never misses the class. She teaches very dedicatedly in 1 hour, whether it is 2 hours, she teaches very dedicatedly. సో అది నాకు ఎక్కువ ఇన్స్పైర్ చేస్తుంది. లేదు ఏదైనా సరే ఇలాగ డెడికేటెడ్గా నేర్పించాలి, ఎక్కడ మిస్ అన్నది ఉండకూడదు, ఒక్క క్లాస్ కూడా మిస్ చేయించదు. నేను ఒడిస్సీ డ్యాన్స్ స్టార్ట్ చేసినప్పుడు, నేర్చుకున్నప్పటి నుంచి అసలు మిస్ అవ్వలేదు ఏ క్లాసులు. అంటే మేబీ విత్ ఫింగర్స్ ఐ కెన్ టెల్ దట్ వెన్ ఐ మిస్డ్ ఇట్. ఆవిడ అది నన్ను, అంటే ఎలా ఉన్నా సరే ఆవిడ క్లాస్ తీసుకునేవారు, క్లాస్ చెప్పేవారు. అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అది మీరు చెప్పిన మాట ఎంతో చాలా లోతైంది. విద్య ఉన్నా కూడా దానికి ఒక డిసిప్లిన్ ఉండాలి అన్నది, అది మనని ఎంత ఇన్స్పైర్ చేస్తుందో. ఒక గురువుని మనం పాటిస్తున్నప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే బ్లెస్సింగ్స్లో వాళ్ళు ఉట్టి ఆర్ట్ ఫామే కాకుండా ఈ స్కిల్స్ ఏవైతే మనకి చెప్తారో, లైక్ సో ఇంపార్టెంట్. ఐ ఫీల్ లైక్ మనము రైట్ ప్లేస్లో రైట్ మనస్తత్వంతో అలాంటి వాళ్ళ దగ్గర ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి మనకి. లైక్ మీరు అన్నట్టుగానే ఆ డెడికేషన్ అనేది సచ్ స్ట్రాంగ్ పీస్ రా తల్లి అని చెప్పి, రైట్? సో సూపర్ బ్లెస్డ్ అలాంగ్ విత్ వాళ్ళు ఏం టీచ్ చేస్తారో దాంతోపాటు ఇది కూడా. సో దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి మీకు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? వాళ్ళ
స్టూడెంట్స్కి మీరు టీచ్ చేయొచ్చు వాళ్ళు కానీ? అదా, అది అంటే యాక్చువల్గా షీ నెవర్ యూస్ టు గివ్ ఎ బ్రేక్. అసలు బ్రేక్ ఇచ్చేది కాదు క్లాసెస్కి. బట్ షీ ఎప్పుడైతే టౌన్ వాళ్ళ హోమ్ టౌన్కి ఒరిస్సా వెళ్ళాల్సినప్పుడు she used to give a break for 1 month, but she don't want to give that 1 month. She told that మొత్తం సీనియర్ డిసైపుల్స్ ఆవిడ డిసైపుల్స్ అందరినీ అడిగింది, మీరు చేయండి 1 month, కానీ అలానే మీకు కూడా పాపం మీకు కూడా ఉండాలి కదా, లైక్ మీరు కూడా ట్రిప్స్ అవి వేసుకుండొచ్చు, ఐ థింక్ సమ్మర్లో కదా, అందుకే అని చేసింది. ఒక వారం ఒక్కొక్క స్టూడెంట్ రొటేట్ చేసింది. అక్కడ వాళ్ళు స్టూడెంట్స్కి చెప్తున్నప్పుడు అంటే మిగతా వాళ్ళు చెప్పారు, నేను చెప్పాను, కానీ ఎవ్రీబడి లైక్డ్ మై టీచింగ్. అంటే పేరెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది మేడం. ఏం చేస్తారంటే టీచ్ చేసిన తర్వాత అగైన్ దే విల్ టేక్ ద పేరెంట్స్ ఫీడ్బ్యాక్. అప్పుడు ఆవిడ వీ వాంట్ నీలిమా మ్యామ్ అని చెప్పి వాళ్ళు అన్నారు. సో లైక్ దట్ మై జర్నీ స్టార్టెడ్. షీ టోల్ దట్ కెన్ యూ హెల్ప్ మీ అని ఆవిడ అడిగారు అనమాట. నాకు ఒక్కొక్కసారి నాకు పని ఉన్నప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు నువ్వు తీసుకుంటావా అని అడిగారు. యా మ్యామ్ ష్యూర్ లైక్ అని. బట్ యాక్చువల్గా ఏంటంటే ఆవిడ నేను స్టూడెంట్ అయినా కూడా చాలామంది ఏంటంటే స్టూడెంట్కి ఏంటి ఇచ్చేది అని అనుకుంటారు, కానీ బట్ నేను స్టూడెంట్ అయినా నా టైం కేటాయించినందుకు షీ యూస్ టు గివ్ సమ్ మనీ, లైక్ క్లాస్కి ఇంత అని. అండ్ అలా స్టార్ట్ అయింది. అలా ఆవిడ షీ గేవ్ మీ 30-40 స్టూడెంట్స్. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఆవిడ వీక్ డేస్ అంతా నేను చెప్తాను, వీకెండ్స్ ఆవిడ చెప్తారు. అలా చేసుకున్నాం. అలా అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. బట్ నౌ ఐ కేమ్ బ్యాక్ హియర్. సో షీ సర్చ్డ్ అనదర్ టీచర్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఐ విల్ టేక్ వీక్ డేస్, వీకెండ్ షీ విల్ టేక్. గురువుకి ఇలా అంటారు, నేను విన్నాను ఏంటంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళే గురువు కన్నా ఇంకా పెద్దగా అయితే వాళ్ళకి ఎంత దానికన్నా పెద్ద సంతోషం ఇంకా ఉండదు అని చెప్పి. సో మీరు అది తీర్చినట్టుగా అనిపిస్తుంది నాకు. సో సూపర్ హ్యాపీ, ఎందుకంటే నేను ఐఎమ్ ఏ టీచర్. సో వాళ్ళు అంత లక్షణంగా నేర్చుకొని మళ్ళీ మనకి చూపిస్తే ఒక తల్లి బిడ్డను చూసి ఎంత సంతోషపడుతుందో అలానే గురువుది డిసైపుల్ లైక్ అదే రిలేషన్షిప్. సో ఒక మంచి అందమైన రిలేషన్షిప్, ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా. ఆ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం ఇప్పుడు మీరు అన్న విధంగానే ఏంటంటే మనని నమ్మి మనం గ్రో అవ్వాలి అని ఒక ఉద్దేశంతో మనల్ని ఇస్తారు కదా, అది సచ్ ఎ బ్లెస్సింగ్. దట్ షీ ఈజ్ వెరీ కైండ్ హార్టెడ్ ఇన్ దట్. అంటే నేను నా స్టూడెంట్ని ఇచ్చేస్తున్నాను స్టూడెంట్స్ అందరినీ, వాళ్ళు ఆవిడ అలా అనుకునేది కాదు. జస్ట్ అండ్ అక్కడ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ని ఇచ్చిన తర్వాత నాకు చాలా హెల్ప్ అయిందండి. అంటే నేను టీచింగ్లో ఆవిడ ఎప్పుడు అంటారు, టీచింగ్లో నువ్వు చాలా గుడ్ నిల్మా, నేను అంత ఓపిక్గా చేయలేను, నేను ఇంకా చిన్నపిల్లల్ని కూడా ఆవిడ 5 years 4 years నుంచి నాకు ఇచ్చేది. ఐ కాంట్ టీచ్ దెమ్, దే ఆర్ వెరీ స్మాల్, బట్ నువ్వు చాలా ఓపిక్గా చెప్తావు అని అలా. అది నేను కూడా అనుకోలేదు అంటే టీచింగ్లో అంత బాగా ఉంటుందేమో అని. బట్ దట్ హెల్ప్స్ మీ. ఇంకా దానివల్ల నాకు ఇంకా ప్రోత్సాహం అనిపించింది. ఇప్పుడు కూడా ఇట్ కీప్స్ యూ రైట్. యా. సో మీరు ఒడిస్సీ డాన్స్లోనే గ్రాడ్యుయేట్ అయ్యారు కదా, దాని గురించి చెప్పండి. నేను మామూలుగా అయితే బీకామ్ చేసి MBA ఫైనాన్స్ చేశాను. అన్ని బీకామ్ చేసి తర్వాత పెళ్ళైన తర్వాత అన్ని డిగ్రీలు అంటే MBA ICAA చేశాను, కానీ Stage 1 కంప్లీట్ చేశాను పెళ్ళికి ముందర. అది కంప్లీట్ చేయలేకపోయాను, అందుకనే MBA ఫైనాన్స్ డిస్టెన్స్ లెర్నింగ్లో సింబయోసిస్లో చేశాను. ఇప్పుడు ఈ మన ఆర్ట్ పరంగా కూడా మీకు ఐ థింక్ యూ హ్యావ్ ఎ డిగ్రీ. నాకు ఒడిస్సీలో మాస్టరీ ఉంది. సో ఐ కంప్లీట్ దట్ ఆల్సో. సో అక్కడి నుంచి కొంచెం భిన్నంగా మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి. మా నాన్నగారి పేరు గౌరీశంకర్ అండి, కూచిమించి గౌరీశంకర్. అమ్మ సూర్యకుమారి, సిస్టర్ హారిక. ఇద్దరు పిల్లలు కదా? మాకు 2 అబ్బాయిలు అండి. పెద్దవాడి పేరు సాయి శ్రీనికేత్, చిన్నవాడు శ్రీరామ్ ప్రణవ్. సో ప్రతి గెస్ట్కి పిలిచినప్పుడు ఇది ఆడియన్స్కి ఎంత సపోర్ట్ చేస్తారు. ఒకరు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఎవరిని పిలిచినా వాళ్ళు ఒక ఇండిపెండెంట్ కాదు,
ఫ్యామిలీతో పాటే సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఒకటి, తను ఎవరిని పిచ్చిన వాళ్ళతో పాటే వాళ్ళు. సో అందరి గురించి ఒక ప్రేమగా అడుగుతాను. సో నాకు అంటే నేను అట్లీస్ట్ మీరు ఇలా పాడ్కాస్ట్ తీసుకోవడం కారణం మా ఫ్యామిలీయే. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్. అటు మమ్మీ డ్యాన్స్ టైంలో కూడా మా చెల్లి మా అమ్మ వాళ్ళు వచ్చేవారు ప్రోగ్రామ్స్కి, మేకప్కి. ఇప్పుడు మా ఆయన వస్తారు. అది నాది చిన్న ప్రయత్నం ఏంటంటే, మనం చేసే వెనక మన అందరినీ సపోర్ట్ చేసేవాళ్ళు. ఈరోజు మనం ఏదో పాడ్కాస్ట్ చేస్తున్నాం, ఇలా కూర్చున్నామని అనుకుంటాం, కానీ రేపొద్దున్న వాళ్ళు చూసే వాళ్ళకి కూడా వాళ్ళని పెద్దగా ఏదో కిరీటం ఇస్తున్నాను కాదు, వాళ్ళు మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో, వాళ్ళ సహకారం ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం మనకు ఒక ఆస్కారం వచ్చినప్పుడు, ఆ చెప్పే విధానం వచ్చినప్పుడు చెప్తే వాళ్ళకి ఇంకా మీరు ఇప్పుడు అన్నట్టుగా గురువు మీకు ఒక ఆస్కారం ఇచ్చారు. అలాగే నా అభిప్రాయం. అందుకనే వాళ్ళది, ఎందుకంటే వితౌట్ దే సపోర్ట్ దెర్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ థింగ్స్ దట్ వీ కెన్ డూ, రైట్? వాళ్ళ మంచితనం కానీ, వాళ్ళ ఉదార భావం కానీ, వాళ్ళ ఎంపతి కానీ, కంపాషన్ కానీ మనకు సపోర్ట్ చేయడం ఏదైనా. సో ఐ రియలీ ట్రూలీ బిలీవ్ ఇన్ దాట్, ఐ ట్రూలీ అప్రిషియేట్. సో నేను ఇండైరెక్ట్గా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారని నేను మీతో మాట్లాడుతున్నానంటే వాళ్ళ సహకారం కూడా ఉంది. తప్పకుండా, అది 100%. సో దుబాయ్లో మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ కొంచెం. దుబాయ్లో సేమ్ మా అబ్బాయి 7th గ్రేడ్లో ఉన్నప్పుడు మేము దుబాయ్ వెళ్ళామండి. సో అక్కడ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఫస్ట్ సెర్చ్ చేసుకుంటా డాన్స్కి ఎలా అవకాశం ఉంటుంది అని ఇలా సెర్చ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇక్కడ ఎవరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ లైక్ వెతుక్కుంటాను, అవకాశం వెతుక్కుంటాను అనమాట. సో అలా అక్కడ శాలిని శర్మ అగ్నిహోత్రి అని అబుదాబిలో, షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్, డైరెక్ట్ స్టూడెంట్ ఆఫ్ కెలు చరణ్ మహాపాత్ర, గురూజీ కెలు చరణ్ మహాపాత్ర. సో ఆవిడని పట్టుకున్నాను, ఆవిడ అలాగే నెట్లో సెర్చ్ చేసుకున్నాను అనమాట. ఆవిడని పట్టుకుంటే ఇలా నాకు ఒడిసీ డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ అండి, ఇప్పుడు ఇండియాలో టీచింగ్ చేసి వచ్చాను, ఏనా ఉంటే అవకాశాలు ప్రోగ్రామ్ ఉంటే నన్ను తప్పకుండా తీసుకోండి అని చెప్పాను. ఆవిడ యా డెఫినెట్లీ అంటే అప్పుడు ఆవిడ పిలిచేవారు, కానీ ఆవిడ అబుదాబిలో ఉంటారు, నేను దుబాయ్లో ఉంటాను. ఎంత దూరం? అది 150 కిలోమీటర్స్ అండి. సో కానీ 1.5 అవర్లో వెళ్ళిపోతాం. సో నేనేం చేశానంటే తప్పకుండా మరి రాగలవా అని అడిగి, ఎక్కడికైనా వస్తానండి అని చెప్పాను. సో అక్కడ నుంచి మాత్రం అక్కడ ఒక ట్యాక్సీలు పట్టుకునేదాన్ని. దాని తర్వాత మనకి షేర్ ఆటోలు ఇండియాలో ఉంటాయి కదా, షేర్ ట్యాక్సీలు ఉంటాయి అక్కడ దుబాయ్లో. అక్కడ షేర్ ట్యాక్సీ పట్టుకుని అక్కడి నుంచి ఆవిడ ఇంటికి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటే అవి నేర్చుకుని మళ్ళీ ఆవిడ అంటుంది, నేను ఏదో వస్తావని అనుకోలే, నువ్వు వచ్చావు అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని చెప్పింది. తర్వాత ఇంకా అలా పర్ఫార్మెన్స్కి వచ్చినప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయింది. నాకు మిగతా స్టూడెంట్స్ కూడా అన్నారు, మీరు ఎక్కడ ఉంటారని అడిగేవారు వాళ్ళు. అంటే నేను దుబాయ్లోనా, దుబాయ్ నుంచి వస్తారా మీరు అని. అవునండి, నేను చూశాను కానీ ఇంత ప్యాషనేట్ డాన్సర్ని చూడలేదన్నారు వాళ్ళు. సో లైక్ దట్ అది నాకు అనిపిస్తుంది. ప్రతి కష్టము, నేను ప్రతి దానికి నాకు ఒక నమ్మకం ఏంటంటే ఏది వేస్ట్ అని అనుకోను, నేను ఏది అసలు వేస్ట్ అనుకోను. ప్రతి పనికి ప్రతి దానికి వేస్ట్ అనుకోను. ఎక్కడెక్కడో వేరే చాలా పర్ఫార్మెన్స్లు ఇచ్చాను నేను. చిన్నగా ఎవరిని అడిగితే మా అబ్బాయి స్కూల్లో చిన్నప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మీరు చేస్తారా అండి పర్ఫార్మెన్స్ అంటే చేస్తానండి. అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం అలా అసలు ఎప్పుడు అనుకోను. ఆ స్టేజ్ ఏంటి చెయ్యాలి, నేను పర్ఫామ్ చేయాలి, నా ఆర్ట్ని నేను చూపించాలి అంతే. ఎవరో తప్పట్లు కొడతారో అలా అని కూడా కాదు, అది ఇంట్రెస్ట్ అంతే, వెళ్ళిపోతాను ఎవరైనా పిలిస్తే. సో అది ఆ కష్టం నాకు అనిపించింది. అంత కష్టపడ్డాను, నాకు వర్టిగో వచ్చేసింది. అంటే అక్కడ దుబాయ్లో ఇసుక రేణు వెళ్ళిపోయి ఐ గాట్ సడన్ వర్టిగో. దాని తర్వాత ఆవిడతో పాపం నేను 6 నెలలు వెళ్ళాను, తర్వాత బ్రేక్ ఇచ్చేసాను, నేను రాలేనండి నాకు వర్టిగో వచ్చింది, సివియర్, డాక్టర్ ఏమో 2 months రెస్ట్ తీసుకోవాలి మీరు అన్నారు. కానీ దుబాయ్లో మళ్ళీ పర్ఫార్మెన్స్లు ఇచ్చాను. అక్కడ ఒక ఆయన చూశారు, ఏడాదిలో ఏంటమ్మా నువ్వు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు అని చెప్పారు. ఆయన తెలంగాణ కల్చరల్ టీమ్కి హిజ్ హెడ్. ఆయన చూసి ఒకరోజు కాల్ చేసి, నువ్వు నామినేట్ అయ్యావమ్మా డాన్సర్ కింద ఎన్ఆర్ఐ ఉమెన్ అవార్డ్ తెలంగాణ గవర్నమెంట్ తరపున అని చెప్పి, కానీ నీకు 2019లో ఆయన కాల్ చేసి చెప్పారు,
డిసెంబర్ ఆ టైంలో. దాని తర్వాత హీ టోల్డ్ దట్ జనవరిలో మీకు అవార్డ్ ఇస్తారు, మీరు పర్ఫామ్ చేయాలి, అప్పుడు అవార్డు తీసుకోండి. డాన్సర్స్లో 2 డాన్సర్స్, నేను ఒడిస్సీ, ఒక ఆవిడ కూచిపూడి అమ్మాయి. మీరు నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను అందుకనే వెళ్ళాను అని అనుకున్న ప్రతి వాళ్ళకి ఒక పాత్ ఉంటుంది, రైట్? మనకి ఇండిపెండెంట్గా ఒక పర్సనల్ పేరు, పర్సనల్ లైఫ్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ప్రకారంగా ఆ భగవంతుడికి ఏవి సేవ్ చేసుకోవాలో అన్నది ఒక ప్రాసెస్. సో దాంట్లో ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి మీ సేవకి ఆ భగవంతుడు, ఆ సరస్వతీదేవి కటాక్షానికి మీరు చేస్తున్న సేవ, అది ఇంత విధంగా మీలో ఉన్న కమిట్మెంట్. సో వెరీ హ్యాపీ. మీరు అన్న ఒక మాట చాలా లైక్ గోల్డెన్ వర్డ్స్ ఏంటంటే, అది అన్ని దానికి వర్తిస్తుంది అనుకుంటా, ఏది వేస్ట్ పోదురా తల్లి అని చెప్పి. యా, దట్స్ ట్రూ అండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. ఏ పనికైనా వేస్ట్ అన్నది నేను నమ్మను. అది యాక్చువల్గా ఒక్కొక్కసారి అంటే అంటారు కొందరు, ఎందుకు ఈ స్టేజ్లో ఇప్పుడు ఏం వాల్యూ, బట్ ఐ నెవర్ సీ. నేను ఇట్లా ఇక్కడ కూడా చాలా పర్ఫార్మెన్స్లు ఇచ్చానండి. ఇచ్చినప్పుడు కొందరు చూసి, అలాగే శివపదంలో మీకు సామవేద షణ్ముఖ శర్మ గారు తెలుసు కదా, అక్కడ అసలు పొద్దున నేను ఒక అసోసియేషన్లో ఇచ్చాను, ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఇస్తే పొద్దున్న హార్డ్లీ 9:15కి పర్ఫార్మెన్స్ అండి. 10 మందో 15 మందో వచ్చారు అంతే. దాంట్లో మా చుట్టాలే ఉన్నారు. బట్ నేను ఆ పర్ఫార్మెన్స్కి ఒక ఆవిడ వచ్చారు, ఒక ఆర్గనైజర్, శివపదం ఆర్గనైజర్ శశి పట్టేసింగ్ గారు అని. ఆవిడ సామవేద షణ్ముఖ శర్మ గారు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారు. ఆ శివపదంలో ఆయన పాటలకి డ్యాన్స్ మనం కంపోజ్ చేసుకుని చేయాలి. ఆవిడ చూసి ఆ పొద్దున్న చూసి నన్ను, అమ్మ నువ్వు ఒడిసీ డాన్స్ చేసావు కదా అన్నారు. మిగతా వాళ్ళు భరతనాట్యం చేశారు, నేను ఒడిసీ చేశాను. నువ్వు ఒడిసీ చేసావు కదా, సామవేద శర్మ గారికి ఒడిసీ అంటే చాలా ఇష్టం, మీరు పర్ఫామ్ చేయగలరా అన్నారు. నేను చెప్పాను కదండి, ఏది వేస్ట్ కాదు. 10 మందే అంతా ఉన్నారు హార్డ్లీ ఆ రోజు. ఆడియన్స్తో సంబంధం లేదు. చూసారా, అంటే అవకాశము ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. నేను అవకాశం కోసం కూడా చేయను, నాకు ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తాను నేను. బట్ దట్ ఈస్ హౌ ఐ గాట్ ఆల్ ద ఆపర్చునిటీస్. యాజ్ ఎ టీచర్ నేను చాలా బిలీవ్ చేస్తుంది దాంట్లో ఏంటంటే, ఏ చిన్న ఆస్కారమైనా ఇట్స్ ఎ డోర్ ఫర్ యూ టు గ్రో, టు గో టు నెక్స్ట్ స్టెప్. అలాంటి గేట్వేస్, ఇంత చిన్న చిన్న ఆపర్చునిటీస్ యాజ్ గురూస్ ఐ ఫీల్ లైక్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ దట్. అప్పుడే వాళ్ళ గ్రోత్, వాళ్ళు ఇంకా బాగా షైన్ అవుతారు అసలు. లైక్ దే అవుట్ గ్రో అవుట్ ఆఫ్ దేర్ ఓన్ హిండరెన్సెస్ అండ్ బౌండరీస్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ రైట్. సో ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ దట్. సో దానికి తోడ్పడి మీరు అదే చెప్పినందుకు చాలా యూనో. సో దాని తర్వాత దుబాయ్ నుంచి మీరు ఇక్కడ రావడం ఎలాగా? దుబాయ్ నుంచి మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు. ఓకే. 2 years ఉండి అక్కడ సేమ్ ప్లేస్, సేమ్ గురు, అక్కడే అమృత సావు దగ్గర. మళ్ళీ స్టూడెంట్స్ పెరిగారు, మళ్ళీ కంటిన్యూ డ్యాన్స్. అబ్బాయి 10th అయిపోయిన తర్వాత ఇక్కడికి హైయర్ స్టడీస్ కోసమని ఇక్కడ తీసుకొచ్చామాట. సో ఇక్కడ మళ్ళీ నా జర్నీ స్టార్ట్ అయింది. సో దేర్ ఆర్ 2 things నేను చూస్తుంది ఏంటంటే, ఒక లాంగ్ టర్మ్లో ఇలానే అస్సలు మన స్ఫూర్తిలో కానీ మన నమ్మకంలో కానీ ఏ బ్రేకు రాకుండా ఉండడం అంత సాధ్యం కాదు. ఎన్నో సిచ్యువేషన్స్ వస్తాయి, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ, పర్సనల్ సిచ్యువేషన్స్ కానీ అన్ని సిచ్యువేషన్స్, దేశాలు మారినా కూడా మీలో ఉన్న ఆ తాపత్రయంకి వెనక వాట్ డూ యూ థింక్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ నాన్న? నేనైతే అంటే ఐ బిలీవ్ ఇన్ దిస్. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నేను అంటే మనం ఏదైనా చేయాలి అనుకుంటే అది స్టాప్ చేయాలన్నా మనలోనే ఉంటుందండి. లేదు నేను ఎలా అయినా నేను ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ ఏం వచ్చినా, అసలు ఫంక్షన్ వచ్చింది, పార్టీ వచ్చింది, పిల్లాడి కొంట్లో బాగాలేదు అయినా కూడా నా ప్రాక్టీస్ నేను ఆపను. అట్ ద సేమ్ టైం క్లాస్ కూడా ఆపను. నేను తీసుకునే క్లాస్ ఆపను, అంటే నేను స్టూడెంట్స్ చెప్పే టీచింగ్ ఆపను, నేను ఏదైనా నేర్చుకునే క్లాస్ కూడా ఆపను. హార్డ్లీ 1 hour ఉంటుంది. ఇఫ్ నేను లేవలేకపోతే ఇంకా నేను లేవలేను అని అన్నప్పుడే నేను బ్రేక్ అంటే ఆ రోజు క్లాస్ చేయను.
అదే నిజంగా నన్ను అంటే మనలో ఉండాలని సంకల్పం, ఎలా అయినా సరే నేను చేయాలి. నేను చెప్తున్నాను కదా, ఏ సిచ్యువేషన్ అయినా సరే నా క్లాస్ మానండి, నా ప్రాక్టీస్ మాను, నేను ఎక్కడున్నా ప్రాక్టీస్ చేసుకుంటాను. అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారు? అంటే ఇంపార్టెంట్ అంటే నాకు అది చాలా ప్యాషన్, దాన్ని చాలా రిలీఫ్ చేస్తుంది నాకు. నేను స్ట్రెస్ రిలీఫ్ అంటారు, చాలా స్ట్రెస్ రిలీఫ్ అంటే ఫిజికల్గా మనం కొంచెం నొప్పి కాదు, మెంటల్గా చాలా పీస్ ఇస్తుంది. నేను అందులో చేసేది డ్యాన్స్, నేను చేస్తున్నప్పుడు నాకు కృష్ణుడే ఎదురుకుండా అనిపిస్తారు. ఎందుకంటే ఐ ఫీల్ దట్ ఐఎమ్ డూయింగ్ అ ప్రేయర్, నాట్ అ డాన్స్. అది నాకు ఆ సంతోషాన్ని ఎవరు ఇవ్వరు. అంటే ఐ ఫీల్ దట్ ఐ విల్ నాట్ అది రాదు. అది యాక్చువల్గా ఆ సంతోషం అంత ఫీల్ అయ్యి చేస్తాను నేను. అందువల్లే నాకు ఐ థింక్ ఐ కుడ్ నాట్ లీవ్ దట్. నేను ఒక ప్రేయర్ లాగా చేస్తాను. మనం పూజ చేసుకుంటాం, దీపం పెట్టుకుంటాం. సో ఇది కూడా అంతే. ఇది నాకు ఒక్కోసారి నాకు ఏమని చేయాలనిపించదు, ఏది చేయాలి అప్పుడు మనం డ్యాన్స్ చేసుకుంటాను. నేను అమ్మో ఈ టైం వేస్ట్ అవుతుంది, నేను డ్యాన్స్ చేసుకుంటాను అని అనిపిస్తుంది నాకు. సో మీరు ఒక స్టూడెంట్ లాగానే కాకుండా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, ఒక స్టూడెంట్ నుంచి గురువులాగా అయ్యారు, రైట్? ఆ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఎ గురు పర్స్పెక్టివ్ మీరు ఏంటి, వాట్ యూ థింక్ యూఆర్ ప్రొవైడింగ్? ఆర్ట్ ఫామ్ నేర్పిస్తున్నారు, అది కాకుండా లైక్ యాజ్ ఎ గురు వాట్ యూ థింక్ యూఆర్ ఆఫరింగ్ టు నాట్ జస్ట్ మీ స్టూడెంట్స్కి, ఇన్ టర్న్ ఫర్ ద సొసైటీ? నా ఉద్దేశంలో ఇది సేవ, కానీ మీ మాటల్లో చెప్పండి, లైక్ వాట్ యూ థింక్ యూఆర్ ప్రొవైడింగ్ టు దోస్ స్టూడెంట్స్ తల్లి? యాక్చువల్గా ఏంటంటే నా పరంగా అయితే నేను డివైన్ అని చెప్పాను కదా మీకు, లైక్ భక్తిగా చేస్తాను నేను. అట్ ద సేమ్ టైం నేను ఒడిస్సీ నేర్చుకున్నాను. సో ఆ ఆర్ట్ ఫామ్ని చాలా తక్కువ మందికి తెలుసు. యాక్చువల్లీ కూచిపూడి భరతనాట్యం చాలా మందికి తెలుసు, కానీ ఒడిస్సీ ఇట్స్ ఎ వెరీ గ్రేస్ఫుల్ డ్యాన్స్ అండ్ చాలా తక్కువ మందికి తెలుసు. ఐ వాంట్ టు లైక్ అడ్వర్టైజ్ దట్ లైక్ ఒడిస్సీ కూడా ఒక ఆర్ట్ ఫామ్ ఉంది, క్లాసికల్ ఉంది, అది చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇట్స్ లైక్ మోర్ లైక్ సిమిలర్ టు ద భరతనాట్యం, కానీ కొందరికి తెలీదు. అది నేను అడ్వర్టైజ్ చేయాలనుకుంటాను. నేను ఇప్పుడు కూడా అంటే లైక్ ఏదైనా కాస్ట్యూమ్ వేసుకునేటప్పుడు వేరే కాస్ట్యూమ్ వేసి చేయొచ్చు కదా మేడం ఇక్కడ అని అంటారు, కానీ బట్ నేను ఒడిస్సీ కాస్ట్యూమే వేసుకోవాలి, ఈ పర్టికులర్ స్టైల్. ఎందుకంటే నేను అది నేర్చుకున్నాను, నాకు అదే వచ్చు, కానీ దాన్ని నేను అడ్వర్టైజ్ చేయాలనుకుంటాను. ఎందుకంటే దీనిలో ఉన్న బ్యూటీ వేరే వాళ్ళకి చెప్పాలి నేను అనుకుంటాను, చూపించాలనుకుంటాను. అండ్ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల అందరూ అనుకుంటారు చాలామంది, అంటే 9th 10th క్లాస్కి వచ్చేసేసరికి ప్రెషర్ ఉంటుంది, పిల్లలు చేయలేరు, కానీ అదే స్ట్రెస్ రిలీఫ్ అండి. యాక్చువల్గా ఆ 1 hour వాళ్ళకి తెలియకుండా చాలా స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. అదే బ్రేక్, అది శ్రమ కాదు, అది. వెరీ నైస్, వెరీ నైస్లీ సెడ్. సో మీరు వెళ్ళే ముందు మీకు నచ్చింది ఏదైనా మాకు పర్ఫామ్ చేయండి, కానీ ఒక లాస్ట్ ప్రశ్న చెప్పండి. ఒక జెండర్ బయాస్ లాగా కాకుండా, మీరు ఒక గురువులానే కాకుండా యు ఆర్ రిప్రజెంటింగ్ ఏ ఉమెన్హుడ్, దాంట్లో ఎన్నో బాధ్యతలు ఉంటాయి, రైట్? అన్నీ ఉన్నా కూడా దాన్ని భిన్నంగా ఈ దైవశక్తి, ఈ అమ్మవారి కటాక్షం, సరస్వతి కటాక్షాన్ని పట్టుకొని దానికి ఇంత సేవ చేస్తున్నారు కదా. యాజ్ ఎ ఉమెన్ మీరు టు ద ఫీల్డ్, టు ద ఆర్ట్ ఫామ్, మీరు ఏం ప్రొవైడ్ చేస్తున్నారని అనుకుంటారు మీ ఓన్ వర్డ్స్లో? లైక్ వాట్ యూ థింక్ యాజ్ ఎ ఉమెన్ దట్ యూ ప్రొవైడింగ్, ఆర్ వాట్ ఈస్ దట్ యూర్ ఆఫరింగ్? అంటే నాట్ ఇన్ ఎ జెండర్ పర్స్పెక్టివ్, కానీ విత్ ఆల్ ద కండిషనింగ్ అండ్ బౌండరీస్ దట్ వీఆర్ బౌండ్ విత్. ఓకే, సో దాని ప్రకారం అంటే యాక్చువల్గా ఏంటంటే చాలామంది అనుకుంటారట, ఇంకా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత చేయలేము, అవ్వదు, సాధీనం అవ్వదు. కానీ మనం సంకల్ప బలం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సంకల్పం ఉంటే ఖచ్చితంగా మనం ఎన్ని అంటే అడ్డంకులు వచ్చినా, సో ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు మా ఆయన కానీ నా పిల్లలు కానీ చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తారు. నేను ఒక పర్ఫార్మెన్స్కి వెళ్ళినా, లేకపోతే టీచర్ క్లాసెస్ టైంలో దే విల్ నాట్ డిస్టర్బ్ మీ, వాళ్ళు డిస్టర్బ్ చేయడం అలాంటివి ఏమి ఉండదు. సో సపోర్ట్ ఫ్యామిలీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మనలో కూడా ఆ సంకల్పం ఉంటే ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేయాలనిపిస్తుంది. మనమే ఇప్పుడు నేను ఒక క్లాస్కి వెళ్ళకుండా, లేకపోతే ఏం చేస్తాను ఈ ప్రోగ్రామ్ అది వద్దులే అంటే సపోజ్ అలా ఉంటే వాళ్ళు కూడా చేయరు. వాళ్ళు నా డెడికేషన్ చూసి, లేదు తనకు చాలా ఇంట్రెస్ట్,
సో ప్రతి వాళ్ళలో వాళ్ళకి డెడికేషను ఆ సంకల్పం ఉంటే ఐ థింక్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుందండి. సో మీరు ఇక్కడ చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు డాలస్ ఏరియాలో. అన్నిటి గురించి చెప్పలేకపోయినా కూడా అన్నీ ఇంపార్టెంటే, అన్నీ అందమైనవే. ఏదైనా ఒకటి మీకు బాగా చాలా ఇష్టమైంది, అన్నీ ఇష్టమే ఉంటాయి, బాగా ఇష్టమైంది ఒకటిను, ఏదైనా ఒకటి బాగా ఛాలెంజింగ్ ఉన్నది చిన్నగా రెండింటి గురించి చెప్పండి. ఇక్కడ ఛాలెంజింగ్ అంటే నేను చెప్పాను కదా, అంటే ఫస్ట్ టైం అన్నీ ఒడిస్సీ, ప్యూర్ ఒడిస్సీ చేశాను. విత్ కర్ణాటిక్ మ్యూజిక్తో నేను చేయలేదు, అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. అది ఫస్ట్ శివపదంలోనే స్టార్ట్ అయింది నా శివపదంలో. నేను ఆ మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్ ఆయన రాసిన పాటకి అది నేను కంపోజ్ చేసి నాకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అదొకటి నిజంగా నాకు ఆయన ముందు చేయడం చాలా హ్యాపీగా, అంత అంటే లైక్ ఆయన జ్ఞాని కదా, సుబ్రహ్మణ్య జ్ఞాని. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయన పాటకి ఆయన ముందు చేయడం, ఆయన షాల్వా కప్పారు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. అమ్మో ఎలా చేయగలను, ఫస్ట్ టైం చేస్తున్నాను, బాగా వస్తుందా రాదా. అక్కడ చాలామంది పెద్ద గురువులు, స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా చేశారు. సో అక్కడ నేను చేయగలనా లేదా అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది నాకు అది. సో ఒకటి చాలా ఇష్టమైంది, మీకు బాగా నచ్చింది, బాగా ఏంటి పర్ఫామ్ చేసిన ఒక దేని గురించి అని చెప్పండి. ఇక్కడ పర్ఫామ్ చేసిందంటే రఘునాథ్ టెంపుల్లో రథయాత్రకు చేశాను నేను. అక్కడ చేసినప్పుడు వాళ్ళు దే ఫెల్ట్ వెరీ లైక్ చాలా మెస్మరైజ్ అయ్యారు వాళ్ళు. ఆ డాన్స్ చూసి వాళ్ళు అన్నారు, చాలా బాగా చేశారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, నేను వచ్చి జస్ట్ 6 months అయిందండి. అక్కడ వెళ్ళి రఘునాథ్ టెంపుల్ అని ఒడిస్సీ టెంపుల్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి నేను మా ఆయన వెళ్ళి సో కనుక్కున్నాను, ఏమండి ఇలా రథయాత్ర వస్తుంది కదా, నాకు కొంచెం ఆపర్చునిటీ ఇస్తారా అంటే ఇచ్చారు స్వామి. ఇచ్చారా అంటే మా అక్కకి ఎవరో ఫ్రెండ్ తెలుసు, మా అక్క ఇక్కడే ఉంటారు. సో ఆవిడ ఫ్రెండ్ ద్వారా ఆవిడ సరే నీకు ఇస్తాను అవకాశం అని చెప్పి టెంపుల్లో రథయాత్ర టైంలో ఇచ్చారు. అది నిజంగా అది చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి నాకు జర్నీ, నాకు స్వామి ఫస్ట్ అక్కడ చేశాను నేను, అది నాకు చాలా నచ్చింది. ఫస్ట్ అవునా, మీరు అక్కడ పర్ఫామ్ చేశారు, ఫస్ట్ పర్ఫార్మెన్స్. సో అక్కడ గణేష్ వందన నా ఫేవరెట్. రథయాత్రలో కూడా రథయాత్రలో ఒకసారి రథం ముందర. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. గట్టిగా అనుకున్నాను అనమాట, ఈ దేహం పోయే ముందు ఇలా అయినా కొద్దిగా అయినా నేర్చుకోవాలి, తనకి సేవ్ చేసుకోవాలని. సో తను కటాక్షించారు, అక్కడ చేసుకున్నాను. సో బిఫోర్ వి లీవ్, మీకు చిన్నప్పటి నుంచి ఈ సరస్వతి కటాక్షాన్ని ప్రోత్సహించిన ప్రతి వాడు, ఇంక్లూడింగ్ అమ్మ నాన్నగారు, అమ్మ నాన్న, మీ జీవితంలో వచ్చిన అందరు గురువులకి, అందరూ మీకు ఇచ్చిన ఆపర్చునిటీ, ఆ భగవంతుడి కృపకి, మీ హస్బెండ్కి, మీ పిల్లలకి, అందరికీ మా వైపు నుంచి బెస్ట్ విషెస్. ఈరోజు మిమ్మల్ని పంపించి మాతో టైం స్పెండ్ చేసే అంత ఆస్కారం వాడు ఇచ్చినందుకు వీ ఫీల్ బ్లెస్డ్. ఈ ప్లాట్ఫామ్లో మాకు సాధ్యమైంది. ఎవరైనా ఒక డాన్స్ వాళ్ళైనా వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తున్నారో దానికి చూపించే ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై గురుదత్త. దశవక్త్ర దశభూ దశపాద జన ప్రభా విశాల
సౌ